మానవ సంబంధాలు మంటగలుతున్న ఈ రోజుల్లో తన భర్త మృతి చెందిన కారణంగా సంబంధించినటువంటి కరోనా కాలంలో తన భర్త అటువంటి హరిబాబు అంటే కరోనాతో మృతి చెందడం, తనకి భర్త లేని లోటు ఎలా అని తీర్చుకోవాలని చెప్పేసి రోజు తనకి గత స్మృతులు గుర్తుకొస్తున్న నేపథ్యంలో ఎలాగైనా సరే తన భర్త భౌతికంగా లేకపోయినా కూడా సంబంధించినటువంటి తనకి గుడి కట్టించేసి తనని రోజు చూసుకోవాలనే ఉద్దేశంతో తలచినటువంటి భార్య కళ్యాణి ఈరోజు అంటే గత 5 సంవత్సరాల భర్త మరణానంతరం ఇవాళ తన భర్తకు పెద్ద గుడి కట్టించి పూర్తిగా సంబంధించినటువంటి రాజస్థాన్ నుంచి తన భర్త రూపంలో ఒక విగ్రహం తయారు చేసి ఉన్నటువంటి మహబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సోమనాథ్ తండాలో ఒక గుడి కట్టించి దాన్ని ఈరోజు ప్రత్యేక పూజలు చేయించుకున్నది. అయితే ఎందుకు మరి భర్త గత స్మృతి గుర్తు చేసుకుని ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేసిందని చెప్పేసి మనతో మాట్లాడడానికి సంబంధించినటువంటి కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుస్తున్నాం. మీరు చెప్పండి, ఎందుకు ఇలా గుడి కట్టాల్సి వచ్చింది మీ భర్తకి ఇవాళ? ఎందుకనంటే ఇక మాది అరేంజ్ మ్యారేజే, లవ్ మ్యారేజ్ ఏం కాదు, అరేంజ్ మ్యారేజే. కానీ అరేంజ్ మ్యారేజ్ ఇలాగా ఉండలే మేము. ఒక చెల్లి అన్న కూడా ఉండరు, అలా ఉన్నాము. అమ్మ మేడంతో పదాలు తప్ప వేరే లేదు. ఇంకోటి ఏంటంటే కంటికి రెప్పల కింద పాదాలు పెడితే కందిపోతాయి అన్నట్టుగా చూశాడు. తనకు నేను, నాకు తను. నేను పోయినా తను ఉండరు, తను పోయినా నేను ఉండను, అలా ఉండేవాళ్ళం. అలాంటిది తను కాంట్రాక్టు వర్క్ ఫీల్డ్ మీద 43 ఇయర్స్ ఏజ్. అప్పుడు వర్క్ ఫీల్డ్ మీదనే ఫీవర్ వచ్చింది. అది టైఫాయిడ్ అనుకున్నారు ఫస్ట్ కరోనాలో. కానీ అది కరోనా కాదు అని మాకు తెలుసు, కానీ అది కరోనా లోపల అటాక్ అయిందని తెలియదు. తీరా కొంచెం ఓవర్ అయ్యేసరికి హైదరాబాద్ తీసుకెళ్ళినాం. 15 లక్షలు అయినాయి. ఇక స్ట్రోక్ వచ్చేసింది. ఇక అప్పుడు ఎవరు విగ్రహాన్ని ఇంటికి పంపించే పరిస్థితి లేదు. అన్ని లాక్డౌన్లో పోయి అంటే తీసుకురావడానికి పర్మిషన్ లేదు. ఆటే కాల్ పెట్టనుండే అందరూ మున్సిపాలిటీ వాళ్ళు. కానీ ఎలాగైనా నా భర్తని నేను ఇంటికే తీసుకెళ్తానని కొంచెం ఇక్కడ పేరు పొంది ఉన్నారు. అన్నీ మంచి పనులు చేశారు, గుళ్ళు గోపురాలు ఇవి అవి అన్నీ మంచి పనులు చేసి ఉన్నారు. సో ఓన్ కాంట్రాక్ట్ చేసిన ప్రజలకి మంచి పని చేసి ఉన్నారు. ప్రజల్లో మంచి పేరు ఉంది, గుర్తింపు ఉంది. ఎలాగైనా నేను నా ఊరికే తీసుకెళ్ళాలని పట్టుబట్టి డబ్బులు 40,000 ఖర్చు పెట్టి నా చైన్లో నా ఓన్ ప్రాపర్టీలో తీసుకొచ్చి కాలబెట్టాను. ఇక కాలబెట్టడం అయితే కాలబెట్టాను. అప్పుడు ఎలా ధైర్యం వచ్చిందో నాకు తెలియదు. బ్రతికి ఉన్నప్పుడు ఒకరికి ఒకరు మీరు లేకపోతే నేను ఉండను, నేను లేకపోతే నువ్వు ఉండను అని మాట్లాడుకునేవాళ్ళం. నేను ఎలా దానం చేశానో నాకు తెలియదు. దానం చేశాను. తర్వాత అర్థమవుతుంది నా హరి ఏడి, నా హరి నా నుంచి దూరం అయిపోయాడు. 1 ఇయర్ దాకా కోమలం లేకున్నా. ఇక మా అక్కగారి కొడుకు, మా అన్నయ్య కూతురు, మా తరపున మా బావగారు అందరూ నా తోడుండి కంటికి రెప్పలా చూసి 5 నెలలు స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చారు. నా హరి కనబడాలి తాపత్ర ఎలాగైనా విగ్రహం రూపంలో చూసుకో, విగ్రహం కూర్చోబెడదామని కొంచెం టాక్ తీశారు వీళ్ళు. దానికి ఎలాగైనా నా భర్తకి మాకు పిల్లలు లేరు, మేము ఇంత ప్రేమగా బ్రతికిన గుర్తుకి నేను చనిపోతే నాతోటి సమాధి అయిపోతుంది, తను లేరు నాతో సమాధి అయిపోతుంది. అవ్వకూడదు, నా భర్తని నిలబెట్టాలి. పిల్లలు లేని ప్లేస్లో నా భర్త ఇంకా కొన్నాళ్ళు బ్రతకాలి ప్రజల్లో అని పట్టుబట్టి ఎన్ని కష్టాలు వచ్చినాయో, నాకు అడ్డంకులు వచ్చినాయి. అమౌంట్ లేక వీళ్ళు వాళ్ళు అన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఫస్ట్ ఒకటి చెప్పించా, అది కొంచెం పేస్ రాలేదు, అది వదిలేసా. మళ్ళీ అంతకుముందు ఆగ్రాలో చెప్పించా. గుండెలో నీళ్ళన్నీ ఎనికిపోయినాయి. ఇప్పుడు అంతకుముందు ఆగ్రాలో చెప్పించా, 2 లక్షలు వదిలేసా, మంచిగా రాలేదని. మళ్ళీ రాజస్థాన్ వెళ్ళా, రాజస్థాన్లో చెప్పించా 5.5 లక్ష. ఇప్పుడు తీసుకొచ్చి నా శాయశక్తితో
ఎన్ని కష్టాలు వచ్చినా నిలబెట్టాలి. ఎవరు ఏం చేసినా సావనైనా సస్తా, నిలబెట్టిన మరో రోజే సస్తా, కానీ నిలబెట్టాలి అనేసి నేను నా భర్త మూర్తి చేపించుకున్నాను. 2 లక్షలు ఇప్పుడు అన్ని కార్యక్రమాలు. అంటే అమ్మ ప్రస్తుత రోజుల్లో అంటే భర్త చనిపోయిన రోజుల్లో కూడా మళ్ళీ వివాహం చేసుకుందాన్ని కూడా కొంతమంది ముందుకు వస్తుంది. ఈ రోజుల్లో కూడా భర్త చనిపోయినా కూడా వీళ్ళని విగ్రహం పెట్టాలని మీ ఆలోచన ఎలా అనిపించింది? చెప్తున్నాను కదా, నాకు పిల్లలు లేరు, మేము ఒకరికి ఒకరం ప్రాణంగా బ్రతికినాం. నా భర్త ఊళ్ళో మంచి పేరు పొంది ఉన్నారు, అంటే పేరు ఉంది. ఆ పేరు తను లేరు, ఇప్పుడు నేను లేను, పోతుంది. విగ్రహం పెడితే నాకు పిల్లలు ఉన్నారనుకో, హరిబాబు పిల్లలు, హరిబాబు ఆ మంచి చేశాడు, ఈ మంచి చేశాడు, హరిబాబు పిల్లలని గుర్తిస్తారు. హరిబాబు లేడు కదా, నేను లేను కదా, సమాధి అయిపోతుంది. కొన్నాళ్ళే గుర్తుంటాయి చేసినాయి, కానీ ఇది ఉంటే దీంతో పాటు ఆ పని వర్క్ చేసిన మంచితనము దీన్ని చూసినప్పుడల్లా గుర్తొస్తుంది. నా తనంతరం కొన్ని రోజులన్నా నా భర్త పేరు నడవాలని నేను శాశక్తితో పట్టుబట్టి కూర్చోండి. ఈరోజు చేసిన కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? వాళ్ళ చుట్టూ బంధువులందరూ పిలిపించుకొని కార్యక్రమం చేస్తున్నారు. బంధువులన్నీ పిలిపించుకొని ఏం చేశారంటే హోమము యజ్ఞం చేపించి హోమం 3 రోజులు. ఇప్పుడు మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. 3 రోజుల నుంచి యజ్ఞము హోమాలు 5 అయ్యగారులు అన్నీ చేసి ఇవాళ కూర్చోబెట్టడం అయింది. ప్రాణ ప్రతిష్ఠ చేయడం అయింది. కొంచెం ఆగితే అందరూ ఎమ్మెల్యే గారు అందరూ వస్తారు. ఇక అన్నదానము, ఎందుకంటే కూర్చోబెట్టాను, అన్నదానం ఖచ్చితంగా చేయాలి. 1000 మందికి అన్నదానం. ఇది విన్నారు కదా, సంబంధించినటువంటి భర్త చనిపోయిన సందర్భంలో కూడా అంటే గత 3 రోజుల నుంచి కూడా ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్టకి మొత్తం 3 రోజుల నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా తనకి పిల్లలు లేకపోయినా కూడా తన భర్త కూడా అంటే మరణించినా కూడా తన భర్త రూపం బతికుండాలని చెప్పేసి, తను చనిపోయిన అనంతరం కూడా తన భర్త జ్ఞాపకాలు కూడా ఊరికి ఉండాలని చెప్పేసి మొత్తం ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠ అని చెప్పేసి ఆమె కన్నిటి కార్చుకుంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే రానున్న రోజుల్లో కూడా తన భర్త జ్ఞాపకాలు బతికే ఉండాలని చెప్పేసి అంటుంది భర్త భార్య కళ్యాణి. ఇది ఇక్కడ పరిస్థితి. నిరంతరం మధుబిగ్ టీవీ, మహబూబాబాద్.